ఏం పీకుతావు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేది అంటే సకల శాఖల మంత్రి గౌరవ నారా లోకేష్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ నువ్వేం పీకుతావు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి మన ఈ వీడియోలో కొంచెం గట్టి సమాధానం ఇద్దాం. అంతకంటే ముందు వీళ్ళు ఏమన్నారో మీరు వినండి. అంతకంటే ముందు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక ముందు నారా లోకేష్ గారు ఏమన్నారు? కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. అబ్బో, రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. ఇక్కడ ఆపుతాను. ఎందుకు ఆపుతాను అంటే అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని సైకో అంటున్నాడు. చాలాసార్లు అన్నాడు, ఇందులో కొత్త ఉంది అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. సరే, ఎలక్షన్స్కి ముందు ఆయన అన్నాడు, ఆయనను కూడా చాలామంది చాలా అన్నారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఈరోజు అధికారంలో ఉన్నారు, బాధ్యతగా ఉండాలి. ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని సైకో అని ఈరోజు మీరు అంటే నారా లోకేష్ గారు అంటారు కదా, మరి మీరు అన్న మాటకి రీప్లైగా వాళ్ళు మిమ్మల్ని పప్పు అంటే మీరు ఎడిపోతారు. సింపుల్ ప్రశ్న. మీరు సైకో అన్నారు కదా, మరి వాళ్ళు కూడా మిమ్మల్ని పప్పు అనొచ్చా? ఒకవేళ ఇదే కరెక్టా రాజకీయం? దయచేసి నారా లోకేష్ గారు సమాధానం అన్నది ఇవ్వాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. ఎవరన్నా తప్పు మాట్లాడితే అది తప్పు అని చెప్పాలి. మనము నాలికని కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళే అధికారంలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని అసలు అది. కానీ మీరు ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పేసి మర్చిపోయి సైకో అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళు పప్పు అనొచ్చా? దయచేసి సమాధానం చెప్పాలి నారా లోకేష్ గారు. నాకు తెలియక అడుగుతున్నా, అంతే. నెక్స్ట్ చూడండి. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే, 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? మంత్రి నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే, ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. మళ్ళీ చూడండి. అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్ లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని గాని మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు అన్నటువంటి మాటల్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తాను అంటున్నాడు. ఎవరిని అరెస్ట్ అంటే మెడికల్ కాలేజీలని ఎవరైతే టెండర్ పాడుకుంటారో ఆ ప్రైవేటు వ్యక్తులని అధికారంలోకి మేము వచ్చాక వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ విషయాన్ని ఇక్కడ నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఇక ఇందులో ఒక విషయం ఉంది. ఆయన చెప్పినటువంటి మాటల్లో, సరే ఆ సైకో అనడము లేదా ఆయనని ఎవరో పప్పు అనడం ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇందులో ఒక విషయం ఉంది. ఏంటంటే మా నాన్నని అనలేదు ఆయన, మా నాయకుడిని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 50 రోజులు 55 రోజులు జైల్లో పెడితే మేము భయపడలేదు అని చెప్పేసి చెప్తున్నాడు నారా లోకేష్ గారు. సరే, ఆ 50 రోజులు 55 రోజులు మీరు భయపడ్డారా లేరా, రోడ్ల మీద కూర్చున్నారా లేదా, ఢిల్లీకి చక్కర్లు కొట్టారా లేరా అన్న ఆ నిజాలు ప్రజలందరికీ తెలుసు. కానీ సరే, మీరు భయపడరు అని నమ్ముదాం, మీరు భయపడరు అనేది నమ్ముదాం. అట్లాంటప్పుడు మరి మీ రెడ్ బుక్కి వైసీపీ వాళ్ళు భయపడతారని చెప్పేసి ఎలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడరు ఆయన అన్నది నిజమైతే మరి రెడ్ బుక్కి వైసీపీ నాయకులు భయపడతారు అని చెప్పేసి మీరు ఎలా ఊహిస్తున్నారు? దయచేసి సమాధానం చెప్పాలి. మీరు భయపడరు, ఓకే ఒప్పుకున్నాం. వైసీపీ వాళ్ళు మాత్రం ఎందుకు భయపడతారు రెడ్ బుక్కి? వాళ్ళు కూడా హాయిగా దర్జాగా ఏదో బీచ్కో లేదంటే పార్కో బయటినట్లు జైలుకి వేస్తున్నారు. వాళ్ళు మాత్రం భయపడుతున్నారా? తొడలు కొడుతున్నారు, మీసాలు మెలేస్తున్నారు. ఏం చేస్తావు చేసుకో, రెడ్ బుక్ ఏముంది అంటున్నారు. మీ రెడ్ బుక్ చూసి వాళ్ళు మాత్రం భయపడుతున్నారా? ఒకసారి లోకేష్ గారు సమాధానం చెప్పాలి. అంటే విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ఆలోచన ముందు ఒక నాయకుడికి ఉండాలి. దాని తర్వాతే మనం మాట్లాడాలి.
సరే మీరు మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడారు అంటే దాని వెనకాల కారణం ఉంది. వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు కానీ ముందర కూర్చున్నది, వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలని చెప్పేసి మీరు మాట్లాడి ఉండవచ్చు, ఒప్పుకుంటా ఉండవచ్చు. కానీ ఒక మంత్రిగా, నేను ఒక మంత్రిగా ఉన్నాను, రాబోయే రోజుల్లో నా పార్టీని నేనే నడిపించాలి, ఒక పెద్ద నాయకుడిని అయితే అవ్వచ్చు నేను, మరి నేను బాధ్యతగా మాట్లాడాలి అని చెప్పి మీరు ఒకవేళ భావించి ఉంటే బాగుండేది. ఈ సైకో అని అదని ఇదని మన లెవెల్ని ఇంకా మీరు దిగజార్చుకున్నారు. మీరు ఈరోజు పవర్లో ఉన్నారు. ఒక విషయం మీ అందరికీ, అంటే ముఖ్యంగా నారా లోకేష్ గారికి నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టీడీపీ ఒక వ్యక్తి, ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తిట్టిండు. ఆ తిట్టు మీనింగ్ అంటే చాలా పెద్ద తిట్టు అది. ఒక సిట్టింగ్ సీఎంని పట్టుకుని ఆ వ్యక్తి ఒక పెద్ద తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన స్థాయిని తాను దిగజార్చుకోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హుందాగా ఉన్నాడు ఆ టైంలో కూడా. సరే, ప్రభుత్వం తన పని చేసుకొచ్చింది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొచ్చారు, అది వేరే సంగతి. కానీ మీ స్థాయిని ఈరోజు మీరు పడగొట్టుకొని ముందున్న వాడికి అవకాశం అనేది ఇచ్చారు. దయచేసి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేయకండి. ఇందువల్ల రాష్ట్ర ప్రతిష్ట కూడా దెబ్బ తినే పరిస్థితులు ఉంటాయి. ఇక రెడ్ బుక్లో 3 పేజీలైనా ఇంకా పేజీలు ఉన్నాయి అంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చూస్తూ 2 ఏళ్ళు కావస్తుంది మీ అధికారానికి కూడా. ఇక మా అంటే ఇంకో 2 ఏళ్ళే కదా. ఇక లాస్ట్ సంవత్సరం అంటే అది ఎలక్షన్ ఇయరే కాబట్టి అందులో పెద్దగా పవర్లో ఉన్నా కూడా చేసేది ఉండదు కాబట్టి 2 ఏళ్ళు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. ఆ విషయాన్ని మీరు కూడా గమనించాలి. ఇంకా పేజీలు ఏమన్నా వాడాలంటే వాడేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే మేము భయపడేది ఏం లేదు, మేము రాజ్యాంగానికి తల ఉంచుతాం కానీ రెడ్ బుక్కి తల ఉంచాం అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి 2 ఏళ్ళు అయింది, మీరు నిద్రలో ఉన్నారేమో, నిన్ననే అధికారంలోకి వచ్చామనుకుంటున్నారు. లేదు, మీకు ఉన్నటువంటి పుణ్యకాలం 5 సంవత్సరాలు, 5 ఏళ్లలో 2 ఏళ్ళు కావస్తుంది. ఇక మిగిలింది 2 ఏళ్ళు. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో చివరి సంవత్సరం మొత్తం ఎలక్షన్లో పోద్ది కాబట్టి దయచేసి తొందరగా ఎవరెవరిని అరెస్ట్ చేయాలో చేసేయండి, అయిపోద్ది కదా పని. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా మనం వినాలి. ఈయన మాటలైతే ఇక అదో విచిత్రం. ఇక్కడ చూడండి, నేను వినిపిస్తాను. వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఈయన కూడా పీకలేదు, వాడేది ఈయన కూడా సేమ్. వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది. ఇక ఈయన మాటలు ముందు వినిపిస్తాను నేను, అది నాకు ధైర్యం సరిపోతే వినిపిస్తా. ఎందుకంటే అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాను ఓసారి అంటాడు, ఓసారేమో నేను షెగువీరా అంటాడు, ఇంకోసారేమో పోయి మాయావతి గారి కాళ్ళ మీద పడతాడు, ఓసారి పోయి ముస్లిం మతస్థుల ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటాడు టోపీ పెట్టుకుని, మళ్ళీ ఒకసారి ఆమె సనాతన హిందూ అంటాడు. సరే, ఇక ఆయనకి ఈరోజు ఈ మూడుంది, ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏం పీకుతారు మీరు అని చెప్పేసి ఈ పీకుడు ప్రోగ్రాం నారా లోకేష్ గారు వాడిన పదం అదే, ఈయన వాడిన పదం అదే. అంటే వీళ్ళిద్దరు ఎక్కడన్నా కూర్చొని రిహార్సల్స్ చేసి వచ్చారా, లేదంటే వీళ్ళకి స్క్రిప్ట్ రాసినోడు ఈ పదం వాడండి అని చెప్పేసి ఇచ్చాడా తెలియదు. కానీ ఇద్దరు కూడా ఒకటే పదం వాడారు. సరే, ఏం పీకుతారు మీరు? అప్పుడే పీకలేదు, ఇప్పుడే పీకలేదు, అప్పుడేం పీకుతారు? ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి, ఏంటంటే మీరు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మీరే ఏం పీకలేరు అని మీరు అంత దర్జాగా ఉన్నప్పుడు ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ఎంత దర్జాగా ఉండాలి? మీరు భయపడరు, వెరీ గుడ్, సెల్యూట్ 3 సెల్యూట్లు మీకు, మంచి వ్యక్తి, మీరు భయపడరు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడతాడని చెప్పేసి ఎట్లా అనుకుంటారు మీరు? సేమ్ అదే లాజిక్, ఇందాక నారా లోకేష్ గారు చెప్పిన లాజికే మీకు చెప్తున్నా. ఈరోజు మీరు ప్రెస్ ముందర నిలబడి, అదేదో సభలో నిలబడి చాలా విషయాలు మాట్లాడారు. చాలా విషయాలు, పిఠాపురంలో చిన్నపిల్లలకి అదేదో కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదేదో అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. నేను సింపుల్గా, అంటే మీకు వినిపించలేదు, మీరు చాలామంది వినే ఉంటారు, ఇదే సభలో మాట్లాడాడు. నేను సింపుల్గా మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతున్నా. సరే, పిల్లల మనసుల్లో మతాల గురించి వాటి గురించి నాటడం తప్పా కాదా అంటే సరే తప్పే అనుకుందాం, తప్పే ఒక విషయం. కానీ పిల్లలకి జరిగినటువంటి ఆ సంఘటన అన్నది అది కరెక్టా కాదా? అందులో నిజం ఉందా లేదా? పిల్లలని ఒక వ్యక్తి మత పిచ్చ ఉన్నటువంటి ఒక వెధవ వాడు చిన్నపిల్లల్ని పట్టుకుని మతం పేరు మీద ఇష్టారీతిన దూషించడం తప్పా కాదా? ముందు మీరు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆ ఎదవ చేసింది తప్పు అనాలి ముందు మీరు.
ఒకటి. రెండవది, పిల్లల మనసులో కూడా నాటకూడదు అని చెప్తే సరిపోద్ది. ఆ విధవను మర్చిపోయి ఆ క్రైమ్ చేసిన క్రిమినల్ని పక్కన పడేసి ఈరోజు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తులు, మీడియా వాళ్ళు లేదా వైసీపీ వాళ్ళకి తప్పంటారా? అదేంటి సార్ నాకు అర్థం కాల. అంటే ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తిని నరికేశాడు, కొట్టాడు, కత్తితో దెబ్బ తగిలింది, ఘాటు పడ్డది, నరికేసి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి నాలంటోడు ఎవడో తీసుకెళ్ళి నీళ్ళ బాటిల్లో నీళ్ళు ఇచ్చాడు. అయితే నరికినది తప్పు కాదంట, నీళ్ళ బాటిల్లో నీళ్ళు ఇచ్చినది తప్పంట. అదేంటి నాకు అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి లాజిక్లు ఎంత లాజిక్ లెస్గా ఉంటాయో ఇక్కడ మనకి అర్థమవుతుంది. 10 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఓపిక పట్టి అధికారం కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించిన అంటాడు. మీరు ఏం ఆలోచించరు, ఏం ఆలోచించలేదు అన్న సంగతి ప్రజలందరికీ పూసకొచ్చినట్టు తెలుసు. ఒక చిన్న మాట చెప్తాను మీకు, ఎందుకంటే మీ మాటలకి నేను కౌంటర్ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేనంటే మీ మాటలకి అసలు అర్థమే ఉండదు కాబట్టి. కానీ ఒక చిన్న మాట చెప్తా. ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో అసలు ఒక మాటకి మళ్ళీ ఇంకో మాటకి సంబంధం లేకుండా మాట్లాడిన వ్యక్తి అంటే మీరే. మీరు ఇచ్చిన ఒక మాటకి, మీరు చేసిన ఒక పనికి అసలు సంబంధం ఉండదు. ఈరోజు ఒక మాట మాట్లాడతారు, రెండో రోజు ఆ మాట జారేస్తారు. మీ పాత వీడియోలు ఒకసారి చూసుకుంటే, మీరు ఈరోజు మాట్లాడే వీడియోలు ఒకసారి చూసుకుంటే మీకు మీరే సిగ్గుపడవలసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. మీకు మీరే సిగ్గుపడవలసిన. ఉదాహరణకి చెప్పకూడదు కానీ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఎప్పుడు సభలలో మాట్లాడకండి. మీ గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి, సమస్యల గురించి మాట్లాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తండ్రి గారి గురించి ఎవరు అడగలే ఆయనే తీసుకొచ్చాడు. ముందేమో మా తండ్రి గారు అదేదో పూజ దాంట్లో హారతి పల్లెంలో అదేదో బీడీ వెలిగించుకున్నాడు, సిగరెట్ వెలిగించుకున్నాడు అన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. దాని తర్వాత లేదు మా నాన్న రామభక్తుడు అన్నాడు, హనుమంతుడి భక్తుడు అన్నాడు. ఏది నిజం అంటే మీరు మాట్లాడే మాటల్లోనే వ్యత్యాసం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ పవన్ కళ్యాణ్, ఏడున్నాడు పవన్ కళ్యాణ్? ఇదే పవన్ కళ్యాణ్ కదా 10 మంది ఎమ్మెల్యేలు ఇస్తే నేను రాష్ట్రాన్ని మార్చేస్తాను, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈరోజు 18 నెలలు. 18 నెలల తర్వాత మీరు రివ్యూ మీటింగ్ నిన్న పెట్టిరు మీ ఎమ్మెల్యేలను పిలిచి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. 18 నెలల తర్వాత మీరు నిన్న మీ ఎమ్మెల్యేలను పిలిచి ఏమంటారు, మీరు పని చేయండి ఇప్పుడు అని చెప్పేసి అంటారా? 18 నెలల నుంచి ఏం చేశారు? దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా ఏం పీకుతారు అన్నటువంటి పదం మీరు వాడారు. అట్లాంటి పదం అన్నది నాలాంటి వాళ్ళమే వాడాం. మేము చాలా చిన్న వాళ్ళం, మాది చాలా చిన్న బతుకు, ఒక చిన్న జర్నలిస్టులం. మీరంటే ఉప ముఖ్యమంత్రులు, సకల శాఖల మంత్రులు, మేము చిన్నవాళ్ళు, మేమే వాడాం అట్లాంటి పదాలు. ఎక్కడో చాలా అంటే చాలా కోపం వచ్చి ఒక వ్యక్తి చాలా గలీజు పని, చెడ్డ పని చేస్తే ఆ వ్యక్తిని ఏమీ అనలేక ఏం బిగుతారు అని చెప్పేసి అంటాం. అంతేకాని అట్లాంటి పదాలని మేమే అవాయిడ్ చేస్తాం. అట్లాంటిది ఇంత పెద్ద పదవుల్లో ఉన్నటువంటి మీరు కేవలం 4 చప్పట్లు కొడతారని చెప్పేసి ఏం పీకుతారు అని చెప్పేసి మీరు మాట్లాడితే, ఏం పీకుతారు అన్న ప్రశ్నకి అసలు సమాధానం లేదు ప్రపంచంలో. ఏం పీకమంటారు చెప్పండి? సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం పీకమంటారు? ఏం పీకాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదంటే ఏం పీకించుకుంటారు? మీరు అడిగారు ఏం పీకుతారని, ఏం పీకించుకుంటారు మీరు అని ప్రశ్నకి సమాధానం చెప్తే బాగుంటుందా? ఏం పీకుతారు అంటే ఏం పీకించుకుంటారు మీరు అని చెప్పేసి సమాధానం వస్తుంది కదా. ఆ సమాధానం మీకు నచ్చదా? దయచేసి ఆలోచించాలా. ఒక వ్యక్తిని పట్టుకుని సైకో అనడం చాలా ఈజీ, కానీ ఆ వ్యక్తి మళ్ళీ రిటర్న్ మనల్ని ఏమనంటే మరి దాన్ని మనం తట్టుకోగలం? ఒకసారి సమాధానం చెప్పాలి, బాధ్యతగా ఉండాలి. మంత్రులు అన్న తర్వాత బాధ్యతగా ఉండాలి. నాయకులే బాధ్యతగా లేకపోతే మీరు అడగొచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు అప్పట్లో చాలా విషయాలు మాట్లాడారు. ఎవరైనా సరే ఈ ప్రశ్న అడగడానికి ముందు పాత వీడియోలో నాయి తీసి చూడండి, పాత వీడియోలో నాయి తీసి చూసి ఆ ప్రశ్న నన్ను అడగాలి. లేకపోతే నేనే తిట్టేస్తా. ఓసారి వెళ్ళి చూడండి, నేనే ప్రశ్నించింది అందరికంటే ముందు. ఈరోజు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా. భాష మార్చండి, సమాజం మారుతుంది. భాష మార్చండి, రాష్ట్రం మారుతుంది. లేకపోతే మిమ్మల్ని చూసి మీలాగా నలుగురు తయారైతే రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇంతకంటే అధ్వాన స్థితికి దిగజారే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీద ఏం పీకుతారు అని చెప్పి అడిగారు కదా, మరి ఇవాళ ఏం పీకించుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నది దయచేసి సమాధానం మీకేమైనా తడితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వ్యక్తులు, చేసుకోనటువంటి సోదరులు
చేసుకున్నటువంటి సోదరీమణులు దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒక క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు నా వీడియోలు నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పే ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.